తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10 వరకు స్వీకరిస్తారు నామినేషన్స్. 11న పరిశీలన, 13 వరకు విత్డ్రా అవకాశం ఇచ్చారు. 27న పోలింగ్ జరగనుంది. నామినేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల నగారా అనేది మోగడం జరిగింది. ఈ రోజు నుండి 10వ తారీఖు వరకు కూడా నామినేషన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించేసి హెడ్ క్వార్టర్గా నల్గొండలో ఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నల్గొండ కలెక్టర్గా ఉన్నటువంటి ఇలా త్రిపాఠి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే మాత్రము 3 ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే మొత్తంగా 12 జిల్లాలకు సంబంధించేసి 191 మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు తమ యొక్క ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు 24,905 మంది ఉపాధ్యాయులు దీనికి సంబంధించేసి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అని చెప్పి వాళ్ళు అర్హత పొందున్నారని చెప్తున్నారు. మరొక 750 మంది వరకు కూడా అప్లై చేసుకున్నారు. వారికి సంబంధించినటువంటి విషయాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్లయితే నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఇలా త్రిపాఠి ఈ యొక్క ఎలక్షన్కు సంబంధించేసి ఆర్ఓగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్కు సంబంధించేసి ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు తప్పనిసరిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులై ఉండాలి. అదేవిధంగా వీరికి సంబంధించేసి అంటే వీళ్ళు ఆ యొక్క ఎలక్షన్కు సంబంధించేసి వాళ్ళు నామినేషన్స్ వేసే సమయంలో నామినేషన్స్కి సంబంధించి జనరల్ అభ్యర్థులు అయితే మాత్రము 10,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే మాత్రం వాళ్ళు 5,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూసినట్లయితే ఈ రోజు ఎన్నికల నగారం ముగిసిన తర్వాత ఈ రోజు నుంచి నోటిఫికేషన్స్ దీనికి సంబంధించేసేసి పూర్తిగా నామినేషన్స్ ప్రక్రియ అనేది ప్రారంభించిన పరిస్థితి ఉంది. సో నామినేషన్స్ ప్రారంభించారు. అంటే 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 11వ తారీఖు ఈ యొక్క నామినేషన్స్కి సంబంధించి స్క్రూట్నీ నిర్వహిస్తారు. ఆ తర్వాత 13వ తారీఖు వరకు కూడా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించారు పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎలక్షన్ అనేది ఈ నెల 27వ తారీఖు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించేసి ఎన్నిక అనేది జరగనున్నది. 3వ తారీఖు దీనికి సంబంధించిన ఫలితాలను వెల్లడించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క 12 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అనేవారు దీనికి సంబంధించేసి ఏఆర్ఓలుగా కూడా వ్యవహరిస్తుంటారు. ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాహనాల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ వాళ్ళకి సంబంధిత ఏఆర్ఓలను సంప్రదించాలని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించేసి ఈరోజు నోటిఫికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తంగా 10వ తారీఖు వరకు కూడా జరగనుంది. అయితే సెలవు దినాలు ముఖ్యంగా సెకండ్ సాటర్డే, సండే మినహాయించేసేసి మిగతా పని దినాల్లో ఈ యొక్క నామినేషన్స్ వేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. నామినేషన్స్ కూడా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్స్ స్వీకరిస్తారని చెప్పారు. అదే ఇదే సమయంలో ఎవరైతే నామినేషన్ వచ్చేటటువంటి అభ్యర్థులకు సంబంధించేసి ఆ యొక్క దరఖాస్తు ఫిల్ చేసే విషయంలో కూడా ఇక్కడ లోకల్లో అంటే మా కార్యాలయంలోనే 30 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నాము. వారి యొక్క ఆ యొక్క నామినేషన్కి సంబంధించేసి దరఖాస్తు ఫిల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా విషయాలు తెలియకున్నట్లు కూడా వాళ్ళకి కావాల్సిన సలహాలు మాత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి అయితే ఈరోజు ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాలకు అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించేసి నోటిఫికేషన్ వెలువడటము అదేవిధంగా నామినేషన్స్ ప్రక్రియ అనేది షురూ కావడం ప్రారంభంగా జరిగింది. ఈ యొక్క ప్రక్రియ అనేది 10వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అంటే ఆర్ఓగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా చాలామంది కూడా వచ్చేసి తమ యొక్క నామినేషన్స్ దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. నల్గొండ ఆర్ఓ కార్యాలయం నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.